పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో వైసీపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ కౌన్సిలర్లు గోరు రమాదేవి, కేసరి గంగరాజులు పార్టీకి రాజీనామా చేసి ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయక సమక్షంలో జనసేనలో చేరారు. వీరితో పాటు మాజీ కౌన్సిలర్ గోరు సత్యబాబు మరో 200 మంది జనసేనలోకి వెళ్లారు. వీరికి విప్ నాయకర్ పార్టీ కండువా కప్పి జనసేనలోకి ఆహ్వానించారు. ఇంకా మరికొంతమంది కౌన్సిలర్లు వైసీపీని వీడి కూటమి పార్టీలో చేరేందుకు రెడీగా ఉన్నారన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గంలో వైసీపీ ఖాళీ కావడం తథ్యమని విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. అందరికీ నమస్కారం అండి. మరి ఈ రోజున నర్సాపురం నియోజకవర్గం నర్సాపురం పట్టణంలో మరి వైసీపీ పార్టీకి చెందినటువంటి కౌన్సిలర్లు మరి పెద్దలు గోరు సత్యబాబు గారు, సతీమణి రమాదేవి గారు, గోరు రమాదేవి గారు మరి 27వ వార్డు నుంచి, అదేవిధంగా మరి గంగరాజు గారు మరి ఆయన కూడా మరి 19వ వార్డు నుంచి కూడా మరి కౌన్సిలర్గా మన వైసీపీ పార్టీ వాళ్ళందరూ కూడా అధికారులు ఉండడం, మరి ఈ రోజున మరి వారిద్దరూ కూడా వారి అనుచరులతోటి వారి ఫాలోవర్స్ తోటి మరి జనసేన పార్టీలో రావడం మరి జాయిన్ అవుతున్నందుకు ప్రత్యేకంగా వారిద్దరిని కూడా నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పడుతూ మరి పార్టీ శ్రేయస్సు కొరకు, అదేవిధంగా ఇవాళ మనం అధికారులు ఉన్నాం కాబట్టి ప్రజల శ్రేయస్సు కొరకు కూడా కలిసి మనం పనిచేస్తే బాగుంటుందని ఆలోచనతోటి మనందరూ కూడా ఒక కుటుంబంలో కలిసి ముందుకెళ్ళాలని చెప్పి మరి సందర్భంగా కూడా మీకు నేను తెలియజేయడం జరిగింది. మరి సత్యబాబు గారు కూడా గతంలో కూడా మరి 2 పర్యాయాలు మరి కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉన్న వ్యక్తి. మరి గంగరాజు గారు కూడా మరి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి.